So welcome to ninth class. ABC is an isosceles triangle in which altitudes BD and CE are drawn to equal sides AC and AB respectively. Show that these altitudes are equal. ABC అనేది ఒక సమద్విబాహు త్రిభుజం. BD మరియు CE అనే ఉన్నతులను సమాన భుజాలైన AC, AB పైకి గీయబడినవి. అయితే ఈ ఉన్నతుల సమానమని చూపించాలి. అంటే BD ఈజ్ ఈక్వల్ టు CE అని మనం నిరూపించాలి. ఓకే, ఇది చాలా సింపుల్ ప్రాబ్లం అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC తీసుకుంటున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC is equal to, సో మీ అందరికి కూడా తెలుసు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్, నేను బేస్గా ఏం తీసుకుంటానంటే ఏబీని బేస్ కింద తీసుకుంటున్నాను. సో హాఫ్ ఏబీ ఇంటూ height. So this is the height. Altitude is nothing but height. So EC. Okay. So next మరలా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను ఈసారి. సో మరలా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC తీసుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు బేస్ అనే దాన్ని దేనన్నా బేస్ కింద తీసుకోవచ్చని. సో దాని ప్రకారం దిస్ ఈజ్ ఈక్వల్ హాఫ్. ఈసారి నేను బేస్ ఏసీగా తీసుకుంటున్నాను. సో ఏసీ మీదుగా డ్రా చేసిన హైట్ బీడీ కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బీడీ. ఓకే, సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేశాను. బేస్ వేరీగా ఉంది, ఇక్కడ హైట్ వేరీగా ఉంది. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసుకున్నాను, బేస్ వేరీగా ఉంది, హైట్ వేరీగా. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినా ఏరియా అనేది ఎప్పుడు ఈక్వల్గానే రావాలి. ఇది ఏబీసీ ట్రయాంగిల్, ఇది ఏబీసీ ట్రయాంగిల్ కాబట్టి ఏరియా ఖచ్చితంగా ఈక్వల్గా రావాలి. సో దీన్ని 1 అనుకుంటున్నాను, నేను దీన్ని 2 అనుకుంటున్నాను. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2, సో ఈ రెండు ఏరియాస్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. హాఫ్ ఇంటూ ఏబీ ఇంటూ ఈసీ ఈజ్ ఈక్వల్ టు half into AC into BD. Okay, so here half cancels and AB and AC cancels because ABC is an isosceles triangle in which AC is equal to AB. Since AC is equal to AB, AB is equal to AC. Okay, therefore EC is equal to BD. So what we have to prove? EC is equal to BD. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా చేయొచ్చు. తెలుగు మీడియం చూడండి ఒకసారి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నాను, దీన్ని హాఫ్ భూమి ఇంటూ ఎత్తుగా రాశాను. భూమిని ఏబీగా తీసుకున్నాను, ఎత్తుని ఈసీగా తీసుకున్నాను. అదేవిధంగా మరలా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అంటే ఏబీసీ త్రిభుజ వైశాల్యానికి గుర్తు ఎలా రాస్తామండి? ఏఆర్ అని రాస్తాం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్న చాప్టర్లో మనం దీని గురించి ఏఆర్ గురించి చెప్పుకోవడం జరిగింది. సో హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ బీడీ అని రాసుకున్నాం. ఇప్పుడు ఈ 1, 2 ఇక్కడ చూడండి, ఇక్కడ త్రిభుజం యొక్క వైశాల్యం, ఇక్కడ కూడా త్రిభుజ వైశాల్యం కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి హాఫ్ ఇంటూ ఏబీ ఇంటూ ఈసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ బీడీ. సో హాఫ్ క్యాన్సిల్, ఏబీ క్యాన్సిల్స్, ఏబీ అండ్ ఏసీ క్యాన్సిల్. ఏబీ ఏసీ ఎందుకు క్యాన్సిల్ అయిందంటే ఇందులో ఏబీ వచ్చి మనకి ఏబీ ఏసీ రెండు ఈక్వల్. ఎందువల్లంటే ఇది సమద్విబాహు త్రిభుజంలో ఏబీ ఏసీ ఈక్వల్ ఇవ్వడం ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నాం మనం. సో ఈసీ ఈజ్ ఈక్వల్ టు బీడీని వచ్చింది. మనం ఏం ప్రూవ్ చేయాలో అది ప్రూవ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, ABC is an
is a triangle in which altitude BD and CE to sides AC and AB are equal. Show that triangle ABD is congruent to triangle ACE, and second one AB is equal to AC, but is ABC is an isosceles triangle. సో ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ ఏబీసీ అనే ఒక త్రిభుజం ఉందంట. ఈ త్రిభుజంకి బీడి సిఈలు ఈ రెండు కూడా ఏసీ ఏబీల మీదకి గీచిన సమానమైన ఉన్నతులు. అయితే ఈ సమస్యలో మనం ఏం ప్రూవ్ చేయమంటాడంటే ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసీ అని ప్రూవ్ చేయాలి ఫస్ట్. సెకండ్ వన్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏబీసీ అనేది ఒక సమద్విబాహు త్రిభుజం నిరూపించాలి. సో ఇప్పుడు ప్రాబ్లం మనం చేద్దాం, సొల్యూషన్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1 చెయ్యం, 2 చేద్దాం. ఫస్ట్ 2ని ప్రూవ్ చేసిన తర్వాత 1 ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం ఇంతకుముందు చేసినట్లయితే ఎలా చేసాం మనం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటున్నాను. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, టేక్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. So half base, the base is AB and height is EC. Okay, and again area of triangle ABC, so in this half into, now the base is taken as AC and the height is BD. Okay, so this is 1 and this is 2. So from 1 and 2, so this is area of triangle ABC and this is also triangle ABC, area of triangle ABC. Hence both areas must be equal. So from 1 and 2 we have half multiplied by AB into EC. AB into EC must be equal to half multiplied by AC into BD. So 1 by 2 cancels and EC and BD cancels. Why? Because it is given in the problem. In the problem it is given that BC is equal to BD. That is why EC and BD cancels. So what is remaining here? This implies AB is equal to AC. So whenever AB is equal to AC, then ABC is an isosceles triangle. Then therefore triangle ABC is an isosceles. Triangle. Okay, the second one proved. Now we are going to prove triangle ABD. Take triangle ABD here and take triangle ACE. In both triangles we already just proved that AB is equal to AC. So in this triangle ABD triangle, if you take ABD triangle, so here AB is equal to AC. Okay, and in this triangle BD is equal to, in this triangle EC, and angle ADB is equal to angle AEC is equal to 90 degrees. So these two triangles are right angle triangles. Therefore according to RHS property, triangle ABD is congruent to triangle ACE.
సో ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ అంటే మీ అందరికి తెలుసుకోండి ఒకసారి. టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయనుకోండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో కూడా హైపోటెనస్ ఈక్వల్గా ఉండాలి. ఎనీ అదర్ సైడ్స్, ఈ సైడ్ వచ్చి ఈ సైడ్ కన్నా ఈక్వల్ అవ్వాలి, లేదా ఈ సైడ్ వచ్చి ఈ సైడ్ కన్నా ఈక్వల్ అవ్వాలి. ఎనీ అదర్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా ఆ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయి అన్నమాట. దీన్ని ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ అంటాం. దీని తెలుగులో లంకాబు నియమం అని అంటాం. ఓకే, సో ఈ విధంగా మనం ప్రూవ్ చేపిస్తున్నా. ఫస్ట్ ఇది ప్రూవ్ చేస్తాం, సెకండ్ కూడా ప్రూవ్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే ముందు సెకండ్ ప్రూవ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రూవ్ చేస్తాం అన్నమాట. సో తెలివిని చూడండి ఒకసారి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో that is equal to half into base is AB and height is EC. Okay, area of triangle ABC. Once again I am going to take area of triangle ABC, that is equal to half AC into BD. So this is number 2. From 1 and 2, in 1 this is area of triangle ABC, in 2 this is also triangle area of triangle ABC. So automatically half into AB into EC is equal to half into AC into BD. Half cancel, EC cancel, we have AB is equal to AC. Therefore ABC is an isosceles triangle. We know that in a triangle if two sides are equal, it is known as an isosceles triangle. తెలుగులో అయితే మనం ఏమంటాం అంటే దీన్ని ఏబిసి అనేది ఒక సమద్విబాహు త్రిభుజం. సో ఏబిసి అనేది ఒక సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు ఇక్కడ లంకాబు నియమం అని రాయాలి. ఇక్కడ సమద్విబాహు త్రిభుజం అయింది. ఏబీ ఈక్వల్ టు ఏసీ. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు తీసుకున్నాను, ఏబీ ఈక్వల్ టు ఏసీ. ఇప్పుడు మనం ప్రూవ్ చేసాం. జస్ట్ బీడీ ఈక్వల్ టు ఏసీ ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ లంకాబు నియమం ప్రకారం మన రెండు లంబకోణ త్రిభుజాల్లో కర్ణాలు సమానంగా ఉండి, అదేవిధంగా ఏవైనా రెండు చతురస్ర త్రిభుజాలు సమానంగా ఉంటే ఆ రెండు త్రిభుజాలు కూడా సర్వసమానం అవుతాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ టూ ట్రయాంగిల్స్ కూడా మనకి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయినాయి. సో 1, 2 రెండు కూడా మనం ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. Triangle ABC and triangle DBC are two isosceles triangles on the same base BC. Show that angle ABD is equal to angle ACD. So here ABC is an isosceles triangle and BDC is another isosceles triangle. So we have to show angle ABD is equal to angle ACD. So this is what we have to prove. Okay. Solution. So we already learned that in a triangle if two sides are equal, then its opposite angles must be equal. So hence this angle is 1, suppose this angle is 1 and this angle is 2, let this angle is 2 and this angle is 3 and let this angle be 4. So in triangle ABC, AB is equal to AC. AB is equal to AC. So this implies angle 1 is equal to angle 2. Okay. Also in triangle BDC, BD is equal to CD.
This implies angle 3 is equal to opposite angles are equal. If two sides are equal in a triangle, then opposite angles must be equal. So this angle 3 is equal to angle 4. Okay. Now I'm going to add these two equations. So this is angle 1 plus angle 3. So this is equal to angle 2 plus angle 4. So angle 1 plus angle 3, if you add these two angles, so this angle, we get this angle. That means we get angle ABD. So this implies angle ABD. And angle 2 plus angle 4, we get angle ACD. So this is angle ACD. So this is what we have to prove in this problem. ఓకే, తెలుగు మీడియం చూడండి అమ్మా. ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నాం. ట్రయాంగిల్ ఏబీసీ ఒక సమద్విబాహు త్రిభుజం కాబట్టి ఏబీ ఈక్వల్ టు ఏసీ అని ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఏమొస్తుంది, ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానం అయితే వాటి ఎదుర్కొన్న కోణాలు సమానం కాబట్టి యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 అవుతుంది. అదేవిధంగా ట్రయాంగిల్ బీడీసీ తీసుకున్నట్లయితే అది కూడా ఒక సమద్విబాహు త్రిభుజం కాబట్టి బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది. దాని నుండి యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 అయింది. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 అంటే యాంగిల్ ఏబిడికి ఈక్వల్ అయింది. యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 అంటే యాంగిల్ ఏసీడీకి ఈక్వల్ అయింది. దట్ ఇంప్లాయిస్ యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీడీ. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం ప్రూవ్ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ మీట్ టుమారో.